మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. ఎప్పుడో కొన్న భూమికి మంచి రేటు రావడం, దాన్ని నమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే రూపాయి దాచాలి, భవిష్యత్తు కోసం మనం పెట్టుబడులు పిల్లల కోసం దాచుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం విషయంలో మీ మాట వినకపోవడం కొంత బాధాకరంగా ఉంటుంది. ఏదైనా సరే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఏదైనా విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా బాగానే కలిసి వస్తాయి. సింగిల్గా సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. రావాల్సిన మొండి బకాయిలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి, వస్తాయి కూడా. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. సహోదరి సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, వైద్యోత్తులు ఉన్న వారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి ఈ వారికి చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఏదైనా సరే గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం మెయిన్ రాశికి చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని ఏలినాడు శని నడుస్తున్నా శని వీరికి అంత అనుకూలంగా కొద్ది వరకు ఉన్న దైవానుగ్రహం తోడుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఏదైనా కోరుకుంటే కనుక నెరవేరాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది. స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగింది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా మీ గ్రహగతులు గోచరిస్తుంది. ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ వారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.